హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఇందిరమ్మ ఇళ్ళు కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇస్తున్నారు, రాష్ట్రం అంతటా అయితే ఇవ్వట్లేదు. చాలామంది అనుకున్నారు మాకు వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ కొన్ని జిల్లాలకు మాత్రమే ఇళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఆ జిల్లాల్లో ఏదైతే ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్న ఏరియాల్లో అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి మనకి ఎలక్షన్ కోడ్ అనేది మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మనకి ఎలక్షన్ కోడ్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు మనకి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మనకి ఇందిరమ్మ ఇళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈ ఈ 2 జిల్లాలకు తప్ప మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా ఎలక్షన్ అయిపోయేంతవరకు కూడా ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఇవ్వరు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక మన జిల్లాలకు రావాలంటే ఖచ్చితంగా ఎలక్షన్లు అయితే అయిపోవాలని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.